చరిత్ర గమనాన్ని మార్చడానికి కొన్నిసార్లు ఒక చిన్న ఆలోచన చాలు. కాని ఆ ఆలోచనను నిజం చెయ్యడానికి ప్రాణాలకు తెగించే సాహసం ఉండాలి. అటువంటి ఒక సాహసమే 15వ శతాబ్దంలో వాస్కోడిగామా అనే పోర్చుగీస్ నావికుడు చేసిన సముద్ర ప్రయాణం. ఈ ప్రయాణం కేవలం ఒక అన్వేషణ మాత్రమే కాదు, ఇది ఒక దేశం యొక్క సంపదను దోచుకోవడానికి వేసిన రహదారి. అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది అంటే యూరప్ దేశాల ఆకలి నుంచి మొదలైంది. అప్పట్లో యూరప్ ఖండం చాలా వెనుకబడి ఉండేది. అక్కడ చలికాలంలో ఆహారాన్ని నిల్వ ఉంచడం ఒక పెద్ద సమస్య. మాంసం పాడవకుండా ఉండాలంటే వారికి మసాలా దినుసులు కావాలి. ముఖ్యంగా ఇండియాలో పండే నల్ల మిరియాలు వారికి నల్ల బంగారంలా అనిపించేవి. కాని అప్పట్లో ఇండియా నుంచి యూరప్కు సరుకు రావాలంటే అరబ్ వ్యాపారులు భూమి మార్గం గుండా తీసుకురావలసి వచ్చేది. ఈ దారిలో వందల మంది దొంగలు, పదుల సంఖ్యలో రాజ్యాలు ఉండేవి. ప్రతిచోటా పన్ను కట్టగా యూరప్కు వచ్చేసరికి ఆ మసాలాల ధర 100 రెట్లు పెరిగిపోయేది. సామాన్యులకు అది అందేది కాదు. దీంతో పోర్చుగల్ రాజు మాన్యువల్ వన్కు ఒక ఆలోచన వచ్చింది. సముద్రం మీద నుంచి ఇండియాకు దారి కనిపెడితే మధ్యలో ఎవరికీ పైసా కట్టక్కర్లేదు, మొత్తం లాభం మనకే వస్తుంది అని. కాని అప్పటివరకు ఆఫ్రికా దాటి సముద్రంలో ఏముందో ఎవరికీ తెలియదు. అప్పుడీ రంగంలోకి వచ్చాడు వాస్కోడిగామా. ఇతను ఒక మామూలు నావికుడు మాత్రమే కాదు, ఒక మొండి పట్టుదలగల సైనికుడు కూడా. జూలై 8, 1497 లిస్బన్లోని టేగస్ నదీ తీరం నుంచి 4 నౌకలు బయల్దేరాయి. సావో గ్యాబ్రియేల్, సావో రాఫెల్, బెర్రియో మరియు ఒక సరకుల ఓడ. మొత్తం 170 మంది నావికులు. ఆ ఓడల్లో కొన్ని సంవత్సరాలకు సరిపడా ఎండిన మాంసం, పప్పులు, బిస్కెట్లు మరియు వైన్ నింపుకున్నారు. సముద్రంలో మంచినీళ్లు దొరకవు కాబట్టి వారు వైన్నే ఎక్కువగా తాగేవారు. యాత్ర మొదలైన కొద్ది రోజులకే అట్లాంటిక్ మహాసముద్రం తన అసలు రూపం చూపించింది. నడి సముద్రంలో భారీ ఎత్తున ఎగిసిపడే అలలు, కంటికి కనిపించని దారి, తోడుగా భయంకరమైన తుఫానులు. నావికుల గుండెలు వణికిపోయాయి. తాజా పండ్లు తినకపోవడం వల్ల వారికి స్కర్వీ అనే రోగం వచ్చింది. విటమిన్ సి లోపం వల్ల చిగుళ్ళు వాచిపోయి రక్తం కారింది, దంతాలు రాలిపోయాయి. ఒక్కొక్కరుగా నావికులు చనిపోయి సముద్రంలో కలిసిపోయారు. మిగిలినవారు భయంతో వాస్కోడిగామా మీద తిరగబడ్డారు. మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళు, లేకపోతే నిన్ను చంపేస్తాం అని బెదిరించారు. కాని వాస్కోడిగామా భయపడలేదు. తన దగ్గర ఉన్న తుపాకీ తీసి, మన లక్ష్యం ఇండియా, అక్కడికి చేరకుండా వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు అని గర్జించాడు. అతని కళ్లల్లో మరణం కంటే బలమైన పట్టుదల చూసి నావికులు నోరు మూసుకున్నారు. నవంబర్ 22న వారు ఆఫ్రికా దక్షిణ చివరన ఉన్న కేప్ ఆఫ్ గుడ్ హోప్ చేరుకున్నారు. అక్కడ సముద్రం ప్రశాంతంగా ఉండదు, ఎప్పుడూ తుఫానులు వస్తూనే ఉంటాయి. అప్పటికే బార్తలోమియా డయాస్ అనే నావికుడు అక్కడి వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు. కాని వాస్కోడిగామా ఎంతో ఓపికతో ఆ ప్రాంతాన్ని దాటి భారతదేశమున్న హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించాడు. అది చరిత్రలో ఒక గొప్ప విజయం. అక్కడి నుంచి ఆఫ్రికా తూర్పు తీరం వెంబడి మొజాంబిక్ చేరుకున్నారు. అక్కడ ముస్లిం వ్యాపారులు వీరిని చూసి ఆశ్చర్యపోయారు. ఈ తెల్లవారు ఎవరో దొంగలు అని అనుమానించారు. వాస్కోడిగామా కూడా తాను క్రైస్తవుడనని చెప్పకుండా వ్యాపారిని అని చెప్పుకున్నాడు. కాని వారి మధ్య గొడవలు జరిగి వాస్కోడిగామా ఫిరంగులతో ఆ ఊరి మీద కాల్పులు జరిపాడు. అక్కడి నుంచి మలింది అనే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ అతనికి అహ్మద్ ఇబ్ను మజీద్ అనే గుజరాతీ నావికుడు కలిశాడు. అతను ఒక మాస్టర్ నావిగేటర్. సముద్ర ప్రవాహాలను, ఋతుపవనాలను అర్థం చేసుకోవడంలో అతను మేటి. అతని సహాయంతో కేవలం 23 రోజుల్లోనే వారు హిందూ మహాసముద్రాన్ని దాటారు. మే 20, 1498న కేరళలోని క్యాలికట్ తీరం వారికి కనిపించింది. నావికుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. కేరళ తీరంలోని కప్పాడ్ దగ్గర వాస్కోడిగామా తన ఓడలను ఆపి భూమిమీద అడుగుపెట్టాడు. అక్కడ క్యాలికట్ను జామోరిన్ అనే హిందూ రాజు పాలిస్తుండేవాడు. వాస్కోడిగామా రాజును కలవడానికి వెళ్లాడు. కాని పోర్చుగల్ నుంచి తెచ్చిన సాధారణ బహుమతులు చూసి రాజుకు కోపం వచ్చింది. అరబ్ వ్యాపారులు కూడా రాజుకు వ్యతిరేకంగా నూరిపోశారు. వీరు వ్యాపారులు కాదు, దొంగలు, వీరిని ఇక్కడి నుంచి పంపించేయండి అని చెప్పారు. వాస్కోడిగామా కొన్ని రోజులు అక్కడే ఉండి వ్యాపారం చెయ్యడానికి ప్రయత్నించాడు. కాని అనుకున్నంత సరుకు దొరకలేదు.
ఆ సమయంలో రాజు తన నావికులను జైలులో వెయ్యడంతో వాస్కోడిగామా కోపంతో కొంతమంది స్థానికులను అపహరించి తన ఓడలోకి తీసుకువెళ్లాడు. అలా ఇండియాలో మొదటిసారి విదేశీయుల హింస మొదలైంది. ఆగస్టులో వాస్కోడిగామా తిరిగి ప్రయాణమయ్యాడు. కాని అతను బయలుదేరిన సమయం అస్సలు బాలేదు. గాలివాటం వ్యతిరేకంగా ఉండటంతో సముద్రంలోనే 3 నెలలు గడిచిపోయారు. ఈసారి స్కర్వీ రోగం మరింత తీవ్రమై నావికులు కుప్పలు కుప్పలుగా చనిపోయారు. తన తమ్ముడు పాలో కూడా వాస్కోడిగామా కళ్లముందే ప్రాణాలు విడిచాడు. చివరికి 170 మందిలో కేవలం 54 మంది మాత్రమే లిస్బన్ చేరుకోగలిగారు. వాస్కోడిగామా తిరిగి వెళ్లినప్పుడు తెచ్చిన మిరియాల ధర ఆ యాత్రకు అయిన మొత్తం ఖర్చు కంటే 60 రెట్లు ఎక్కువ లాభాన్ని ఇచ్చింది. దీంతో పోర్చుగల్ రాజు వాస్కోడిగామాను ఒక హీరోలా చూశాడు. కాని ఇండియా దృష్టిలో అతను ఒక ఆక్రమణదారుడు. 1502లో అతను మళ్లీ 20 ఓడలతో ఇండియాకు వచ్చాడు. ఈసారి వ్యాపారం కోసం కాదు, ప్రతీకారం కోసం వచ్చాడు. క్యాలికట్ మీద ఫిరంగులతో దాడి చేశాడు. 100 మంది అమాయక మత్స్యకారులను చంపేశాడు. ఒక ముస్లిం తీర్థయాత్రికుల ఓడను పట్టుకుని దానిలోని 400 మందిని ఓడతో సహా తగలబెట్టేశాడు. ఆ క్రూరత్వం చూసి ఇండియా వణికిపోయింది. మెల్లగా పోర్చుగీస్ వారు గోవా, కొచ్చిన్ ప్రాంతాల్లో తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. వాస్కోడిగామా మూడవసారి 1524లో వైస్రాయ్ హోదాలో ఇండియాకు వచ్చాడు. కాని అదే ఏడాది కొచ్చిన్లో మలేరియాతో చనిపోయాడు. అతని మరణం తర్వాత కూడా పోర్చుగీసువారు 100 ఏళ్లు ఇండియాను పీడించారు. వాస్కోడిగామా కనిపెట్టిన ఆ సముద్ర మార్గం వల్లే తర్వాత డచ్వారు, బ్రిటిష్వారు ఇండియాకు వచ్చి మనల్ని బానిసలుగా మార్చుకున్నారు. అందుకే వాస్కోడిగామా ప్రయాణం కేవలం ఒక అన్వేషణ కాదు, అది ఒక దేశం యొక్క విధ్వంసానికి నాంది. వాస్కోడిగామా మరణించినా అతను వేసిన ఆ రక్తపు ముద్రలు భారతదేశాన్ని 100 ఏళ్లపాటు వెంటాడాయి. కేవలం 54 మందితో తిరిగి వెళ్లిన మొదటి ప్రయాణం పోర్చుగీసు సామ్రాజ్యానికి అంతులేని ఆశను చూపించింది. రాజు మాన్యువెల్ I దృష్టిలో భారతదేశమంటే కేవలం మసాలా దినుసుల గడి మాత్రమే కాదు, అది యూరప్ మొత్తాన్ని శాసించగల ఒక అద్భుత అవకాశం. అందుకే 1502లో వాస్కోడిగామా చేసిన రెండవ ప్రయాణం మొదటిదానికంటే 10 రెట్లు క్రూరంగా మారింది. ఈసారి అతను కేవలం అన్వేషకుడిగా రాలేదు, ఒక హంతకుడిగా, ఆక్రమణదారుడిగా అడుగుపెట్టాడు. సముద్రం మీద తన మాటే చెల్లాలని, అరబ్ వ్యాపారుల ఆనవాళ్లు కూడా ఉండకూడదని అతను నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలోనే చరిత్రలో అత్యంత భయంకరమైన మీరీ నౌక మారణకాండ జరిగింది. మక్కా నుంచి తిరిగి వస్తున్న ఆ ఓడలో 100 మంది యాత్రికులు, అమాయక మహిళలు, పసిపిల్లలు ఉన్నారు. వాస్కోడిగామా ఆ ఓడను చుట్టుముట్టి దానిలోని సంపదనంతా దోచుకోవడమే కాకుండా కనీసం నీళ్లు కూడా ఇవ్వకుండా ఆ ఓడను సముద్రం మధ్యలో తగలబెట్టించాడు. ఆ మంటల్లో కాలిపోతూ ప్రాణాల కోసం అరుస్తున్న ఆడపిల్లల అరుపులు చూసి కూడా అతను చలించలేదు. ఆ క్రూరత్వం భారతదేశానికి ఒక హెచ్చరికగా నిలిచింది. ఆయనే ఆద్యుడు. ఇవాళ మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ వెనుక ఆ రోజు వాస్కోడిగామా తెచ్చిన ఆ చీకటి రోజులను ఎదుర్కొన్న ఎందరో వీరుల పోరాటముంది.